वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं। श्रीगुरोर्वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासुदेव गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। Reading from Srimad Bhagavad Gita, మూడవ అధ్యాయం 27వ శ్లోకం. ప్రకృతే క్రియమానాని గుణైకర్మాణి సర్వశః అహంకారావిమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమానాని గుణైకర్మాణి సర్వశః అహంకారావిమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమానాని గుణైకర్మాణి సర్వశః అహంకారావిమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమానాని గుణైకర్మాణి సర్వశః అహంకారావిమూఢాత్మా కర్తాహమితి మన్యతే.
ప్రకృతి యొక్క క్రియమానాని చేయబడు గుణై గుణములచే కర్మాని కర్మలకు సర్వశః అన్ని రకములైన అహంకార విమూఢ అహంకారంచే విమోహితుడై ఆత్మ జీవుడు కర్తను అహం నేను ఇతి అని మన్యతే భావించును. తాత్పర్యం భాషణ శ్రేయసి భక్తివేదాంత స్వామి ప్రభుపాద్ జగద్గురు శ్రీ ప్రభుపాద్కి. అహంకార ప్రభావంచే విమోహితుడయ్యే జీవాత్మ నిజమునకు ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. సో మనకి ఇక్కడ 25వ శ్లోకంలో మనకు చెప్పబడింది ఏంటంటే, ఎవరైతే జ్ఞానంలో ఉంటారో వారు ఏ రకంగా ఒక ఆదర్శమైన వ్యక్తిగా తన జీవనాన్ని గడుపుతాడు అని వర్ణిస్తారు. వారు కేవలం త్యాగం, వైరాగ్యం అనేటువంటి ఉదాహరణ వారు అంటే కర్మని వదిలేసి కర్మత్యాగం చేసేసి వెళ్ళిపోయే ఉదాహరణ వాళ్ళు చేయరు. ఎందుకు అనంటే చాలా వరకు ప్రజల్లో సన్యాసం తీసుకునేటటువంటి అవకాశం అనేది లేదు. అంటే వారికి క్వాలిఫై అనేది కాదు. కాబట్టి ఒకవేళ అలా తీసుకున్నట్లయితే ఎవరైతే శ్రేష్ఠులు ఎవరైతే సన్యాసం స్వీకరిస్తారో సో వారిని అనుకరిస్తారు తప్ప అనుసరించరు. అందుకోసం చెప్పేసి సో ఎవరైతే శ్రేష్ఠ స్థానంలో ఒక నాయకుడి స్థానంలో ఉన్నారో వారు ఆ రకంగా అబ్రప్ట్లీ దే షుడ్ నాట్ టేక్ సన్యాస ఆర్ ప్రొనౌన్స్డ్ ఆర్డర్. మనకు 26 నుండి 29 శ్లోకం వరకు ఒకటే థీమ్ ఏమిటంటే
ఒక అనాసక్తమైన వ్యక్తి తను ఒక అజ్ఞానికి ఏ రకంగా తన కార్యకలాపాల ద్వారా, ఉదాహరణ ద్వారా ఆదర్శవంతంగా చూపిస్తారన్నది వర్ణిస్తారు. ఎదురు వ్యక్తి తను పాటించకపోయినప్పుడు కూడా తనని అనవసరంగా నువ్వు ఇది చెయ్యట్లేవు అని చెప్పేసి, అంటే ఉదాహరణకి చూడండి, ఎవరైనా భక్తి చేస్తున్నారనుకోండి, ఇంకొక వ్యక్తి చేయట్లేదు, వెంటనే చెయ్యని వ్యక్తిని నువ్వు ఇది చేయట్లేవు, ఇది చేయాలి, అది చేయాలి, సో చూడు ఈ రకంగా ఉపవాసం చేస్తున్నాను, ఈ రకంగా ఇంకొకటి చేస్తున్నాను అని చెప్పేసి సో వాళ్ళు వేలెత్తి చూపించకూడదు. చూపించడం ద్వారా వారు మరీ మానేస్తారు. అయితే ఒకసారి మీ అందరికీ అఫ్కోర్స్ పేరు చెప్తాను. రామోజీరావు అంటే సుపరిచితం కదా. ఇతను ఈ రామోజీరావు గారు సాధారణంగా తనకి కొంచెం భక్తి అంటే దూరంగా ఉంటాడు, భక్తులు అంటే దూరంగా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి హైదరాబాద్లో గీతా జయంతి సందర్భంలో దాంట్లో ఒక మేనేజర్ లెవెల్లో ఉన్నటువంటి పొజిషన్ తంది రామోజీ ఫిల్మ్ సిటీలో. తను వెళ్ళేసి, నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు నాతో పాటు మా సీనియర్స్ కొందరు ఉండేవారు. సో అతను వెళ్ళేసి ఒక పెద్ద పార్థసారథి ఫోటో గిఫ్ట్గా ఇస్తారు. లేదు, దానికి అపాయింట్మెంట్ ఇవ్వమంటారు. దానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా కాస్త సీరియస్ అయిపోయి పంపించేస్తారట. తర్వాత తెలిసింది తను లేదు, అతను బాగా కాస్త ఎయిథిస్టిక్ మెంటాలిటీగా ఉంటారు, ఎవరిని ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయరు అని చెప్పేసి విన్నాను. దాని తర్వాత ఇంకెవరు దాన్ని అప్రోచ్ చేయలేదు. కొద్ది రోజులు అయిన తర్వాత సేమ్ పర్సన్, నేను ఒక చిన్నజీర స్వామి ప్రవచనం వింటున్నాను, దాంట్లో వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకరోజు ఫ్లైట్లో తనతో పాటే కూర్చుండే అవకాశం వచ్చింది. చిన్నజీర స్వామి పక్కనే అతను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు తను అడిగారట, సో మీరు మామూలుగా భక్తి చేస్తుంటారా లేదంటే చూస్తుంటారా అని చెప్పేసి, ఏదైనా ఇలాంటి భక్తి కార్యక్రమాలు చూస్తుంటారా అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. అంటే వారు అన్నారట, నేను ఇలాంటి వాటిని దూరంలో ఉంటాను అని అన్నారట. ఎందుకో తెలుసుకోవచ్చా అని అంటున్నారట జయస్వామి గారు. అంటే దానికి సమాధానంగా వారు ఏమంటారంటే, చిన్నప్పుడు మా ఇంట్లో మా తల్లిదండ్రులు మిగతా వాళ్ళ ఊరు ఇక్కడే కదా, మీకు ఐడియా ఉందా, వేమవరం ఏమంటారు ఇక్కడ, అందరూ చౌదరీస్ ఉండే గ్రామం ఏదో ఉంది చూసారా, వేట్లపాలెం, ఇక్కడ ఒక ఊరు మన దగ్గరలోనే ఉంటుంది, డిస్ట్రిక్ట్లో, ఈస్ట్ గోదావరిలో ఉంటుంది, కాకినాడ డిస్ట్రిక్ట్లో వస్తుంది. సో వారంటారు, చిన్నప్పుడు పేరెంట్స్ కూడా ఫోర్స్ చేసేసి ఎవరైనా సాధువులు వచ్చినా లేదంటే భగవంతుడి ముందు ప్రణామం చేయమని, ఇలా చేయమని చెప్పేసి ఫోర్స్ చేసేవారు. దానికి కాస్త విసుగొచ్చిపోయి నేను పూర్తిగా దూరం అయిపోయాను అని అంటాను. అర్థమైపోయింది. మనం ఏదో చేస్తున్నామని చెప్పేసి మిగతా వాళ్ళని ఫోర్స్ చేసామనుకోండి, ఎస్పెషల్లీ చిన్నవాళ్ళకు కొందరికి ఆ ఇంప్లాంటేషన్స్ అనేవి దృఢంగా ఉండిపోతాయి. ఇతను కాస్త మాట్లాడిన తర్వాత కొద్దిసేపు తర్వాత తను అన్నాడు, ఇక నుండి నేను ఖచ్చితంగా కార్యక్రమాలు చూస్తాను, మీకు కావాలంటే మా టీవీలో మీకు అవకాశం ఇస్తాను, మీరు దాంట్లో మీ కార్యక్రమాలన్నీ కూడా భగవద్గీత ప్రవచనాలు అవన్నీ కూడా చెప్పండి అని అంటారు. సో ఆ రకంగా తన మార్పు అనేది ఒక సాధు యొక్క సాంగత్యం వలన మారిపోతాడు. సో ఆ రకంగా చెప్తారు. సో చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కొంతమందికి అంత ఈజీగా తీసుకోలేదు, అంటే బై ఫోర్స్ నేను చేస్తున్నాను కదా కాబట్టి నువ్వు కూడా చేసే ఆ రకంగా అని చెప్పేసి చేయడం ద్వారా సో ఖచ్చితంగా ఒక రకమైనటువంటి బ్యాడ్ రిమార్క్స్ అనేవి ఉండిపోతాయి. సో అందుకోసం చెప్పేసి ఎప్పుడైతే మనం అది చేసేదేదో వాళ్ళకి అనుకూలంగా లేదంటే వారికి ఒక ఆదర్శవంతంగా జీవిస్తున్నట్లయితే ఆటోమేటిక్గా సో వారు ఏమనుకుంటారంటే తనని చూసి ఆచరించి చూస్తారు. సో అదే రకంగా మనకు ఇక్కడ వర్ణించేది ఏమిటంటే, భగవంతుడు కూడా ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో అలాంటి వాళ్ళకి బై ఫోర్స్ కాకుండా బై యువర్ ఓన్ ఎగ్జాంపుల్, మీ యొక్క సొంత ఉదాహరణ ద్వారా వారికి చేసి చూపించండి అని చెప్పేసి అంటారు. కాబట్టి మీరు ఒకవేళ ఇంత ఉన్నతమైన స్థాయిలో ఉండి అకస్మాత్తుగా సన్యాసం తీసుకున్నట్లయితే వచ్చే వాళ్ళు ఆ స్థాయిలో లేకపోయినప్పుడు కూడా
నేను అనుకరించాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి అలాంటి పని చేయొద్దు అని అంటారు. సో అందుకోసం చెప్పేసి దిస్ దానికి వర్ణిస్తూ ఒక కారణం చెప్తారు. ఎందుకు అంటే సో దీంట్లో మనకి 27లో ప్రభుపాల వారు వర్ణించేది చాలా చక్కటి పర్పటిది. సో వాళ్ళు ఒక అజ్ఞానికి జ్ఞానికి ఉన్నటువంటి మధ్య నుండి వ్యత్యాసం ఏమిటంటే కేవలం కాన్షియస్నెస్, చైతన్యం వర్ణిస్తారు. దీంట్లో ప్రకృతి క్రియమానాన్ని గుణకర్మాన్ని సర్వశ అహంకారాభిమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. సో వర్ణించేది ఏమిటంటే అహంకార ప్రభావం చే విమోహితుడయ్యే జీవాత్మ నిజములకు ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించు. ఎప్పుడైతే త్రిగుణాలు ఎలాగైతే ఈ రోజుల్లో ఏదైతే మనం చూస్తున్నటువంటి ప్రతి బాండేజ్ ఏదైతే ఉందో దానికి రూమ్లోని డోర్స్ వేశారనుకోండి, ఫిజికల్ మనకు కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మనకు తెలియకుండా మనల్ని బంధించి వేసేది ఏమిటంటే ఈ త్రిగుణాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఏదైనా ఒక అలవాటుకు బానిస అయిపోయాడు అని అంటే కారణం ఏమిటంటే త్రిగుణం. ఈ త్రిగుణాలు ఏంటవి? త్రిగుణాలు ఈ 3 గుణాలు ఏమిటది? సత్వ, రజస్, తమో గుణాలు. ఈ 3 గుణాలు. సో కాబట్టి ఈ 3 గుణాలు ఖచ్చితంగా ఒక మనిషిని బంధించి వేస్తాయి. సో ఈ 3 గుణాలు ఏంటంటే ఎంత స్ట్రాంగ్ అంటే అన్సీన్ రోప్స్ అంటారు. అంటే అది మన కంటికి కనిపించవు, కానీ చాలా దృఢంగా మనం బంధించి వేస్తాయి. ఈ 3 గుణాల్లో ఒక వ్యక్తి, దీనికి ప్రధానంగా మనకు రామాయణంలో ఒక మంచి ఉదాహరణ వస్తుంది. ఏమిటి అంటే ఒకటి వచ్చేసి సత్వగుణానికి ఉదాహరణ ఎవరో చెప్పండి. 3 మెంబర్స్, 3 బ్రదర్స్ ఉన్నారు. 3 బ్రదర్స్లో ఎస్ నో నాట్ దోస్, దే ఆర్ ట్రాన్సెండెంటల్ పర్సనాలిటీస్. ఓకే, రావణ, విభీషణ, బలమదర, కుంభకర్ణ. ఓకే, సో దీంట్లో ఎవరు తమో గుణానికి చెందినవారు? కుంభకర్ణుడు. ఎందుకు? తమోగుణంలో ఉండేటువంటి లక్షణం ఏమిటంటే శుభ్రంగా స్లీపింగ్. సో దే విల్ బి స్లీపింగ్ ఫర్ లాంగర్ పీరియడ్. నెక్స్ట్ రజోగుణం రావణుడు. తర్వాత సత్వగుణం విభీషణుడు. సో ఈ 3 కూడా ఈ 3 గుణాలకు ప్రాతినిధ్యం. ఎప్పుడైతే దానికి తమో గుణంలో అలా కంటిన్యూస్ స్లీప్ పడుకుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. రెండవది రజోగుణంలో మైథునం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. రావణుడికి ఆల్మోస్ట్ అన్ని లోకాల నుండి భార్యలు ఉన్నారు. సో అయినప్పటికీ కూడా స్టిల్ హీ వాజ్ హ్యాంకరింగ్ ఫర్ మదర్ సీత. మూడవది విభీషణుడు. సో విభీషణుడు సత్వగుణం. ఈ 3 గుణాలు కూడా నిజానికి బంధించి వేస్తారు. ఈవెన్ సత్వగుణం కూడా అది బంధానికి కారణంగా ఉంటుంది. బంధానికి కారకం ఎలా అంటే, సో ఈ 3 గుణాలు దేంతో పోలుస్తారంటే 3 కూడా సంఖ్యలతో పోలుస్తారు. ఒకటి తమో గుణం అనేది ఐరన్ షాకల్స్ అంటారు.
తమోగుణం ఏంటి? ఇనుప సంఖ్యలు. రజోగుణం వచ్చేసి సిల్వర్, వెండి సంఖ్యలు. తర్వాత సత్వగుణం వచ్చేసి బంగారు సంఖ్యలు. ఈ మూడు. సో ఈ మూడు కూడా బంధించి వేస్తాయి. ఒకవేళ కలర్ చేంజ్ అయినంత మాత్రాన అవి బంధం నుండి విడిపోతారని కాదు. ఉదాహరణకి సత్వగుణంలో వ్యక్తి కూడా తను ఏ రకంగా మరి బంధించబడతాడు అంటే దానికి రెండు రకాలు. ఒకటి తనకున్న దాంతో సర్దుకుపోతాడు. కంటెంట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే తను సంతృప్తి పడతాడు. తర్వాత జ్ఞానం ఉంటుంది. తర్వాత తనకి సుఖంగా ఉండి ఇంకా నాకు ఇంతకంటే అక్కర్లేదు అనేటువంటి భావనలో ఉంటారు. ఉదాహరణకి సత్వగుణం యొక్క లక్షణం ఏమిటంటే ఒక వ్యక్తిని ఎయిర్ప్లేన్ ఉందనుకోండి, సో బోర్డింగ్ వరకు తీసుకెళ్దాం, దాంట్లో బోర్డింగ్ కూడా అవుతారు. బోర్డింగ్ అయిన తర్వాత మరి ఫ్లైట్ యొక్క లక్షణం ఏంటి, దాని యొక్క చేయాల్సిన కర్తవ్యం ఏమిటి అని అంటే అక్కడే రన్వేలో తిరుగుతూ ఉందనుకోండి, ఎవరన్నా ఎక్కుతారా? దాన్ని తీసుకెళ్ళాలని పైకి తీసుకెళ్ళాలి. సో కాబట్టి ప్రధాన లక్ష్యం వచ్చేసి అది మనం తీసుకెళ్ళాలి, ట్రాన్సెండ్ చేయాలి అంటారు. అంటే సత్వగుణం నుండి దానికంటే అతీతంగా వెళ్ళడానికి మనం సహాయపడాలి ఈ సత్వగుణం. కానీ ఇది అలా చేయలేనట్లయితే అది కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే తిప్పుతూ ఉంటుంది. సో ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మధ్యే తిష్టంతి రాజస, అదో గచ్చంతి తామస అంటారు. అంటే ఎవరైతే సత్వగుణంలో ఉన్నారో వారు ఉన్నత లోకాలు వెళ్తారు. తర్వాత రజోగుణంలో ఉన్నారో తర్వాత వాళ్ళు మధ్యలోకంలో ఉంటారు, అంటే భూలోకంలో ఉంటారు. తమో గుణంలో ఉన్నవారు వారికి ఈ చెట్లు, తర్వాత జంతువు యొక్క శరీరాలు, లేదంటే అధోలోకాలకు వెళ్తారు. ఈ రకంగా ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది కూడా ఉంటుంది. అదే కాకుండా లోకాలే కాకుండా టైమింగ్స్ కూడా. టైమింగ్స్ చెప్పండి, సత్వగుణం యొక్క టైమింగ్స్. అర్లీ మార్నింగ్ ఏ టైమింగ్ చెప్పండి? 4:32. యాక్చువల్గా బ్రహ్మ ముహూర్తం అంటే టైం ఏంటంటే బిఫోర్ సన్ రైజ్, 1.5 hour బిఫోర్ సన్ రైజ్ అంటారు. అంటే గంటన్నర, ఉదయానికి ముందు గంటన్నర. అంటే ఏంటి, ఉదయం ఎప్పుడు, సూర్యోదయం ఎప్పుడు అవుతుంది? 5:30కి సూర్యోదయం. యాక్చువల్గా అయితే 5:30కి సూర్యోదయం అంటే అఫ్కోర్స్ మనం ఎప్పుడు లేచినప్పుడు సూర్యుడు కనిపిస్తాడు, వేరే విషయం. అది కాదు సూర్యోదయం అంటే. ఒరిజినల్ సూర్యోదయం అనేది 5:30. దానికి 1.5 hour ముందంటే ఏమిటి? గంటన్నర, 1.5 hour, 4 o'clock. సో 4 o'clock కాబట్టి అది 4 to 5:30 మనకి బ్రహ్మ ముహూర్తం. ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం ఏ సాధన చేసినప్పుడు కూడా చాలా డబల్ బెనిఫిట్ ఉంటుంది, ఎస్పెషలీ స్పిరిచువల్ సాధన. రెండవది, ప్రతి భక్తుడు కూడా ఆ సమయంలో ఖచ్చితంగా చేయాలి. తర్వాత సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు. రెండవది రజోగుణంలో ఉన్నటువంటి సమయం. సో అప్పుడు చూడండి, ఇంకా జనాలు పరిగెడుతూ ఉంటారు, అటు ఇటు రన్నింగ్ చేస్తుంటారు. మూడవ వచ్చేసి తమోగుణం. ఏంటి చెప్పండి? సూర్యాస్తమయం నుండి మళ్ళీ బ్రహ్మ ముహూర్తం వరకు. సూర్యాస్తమయం ఏంటి? సో 6 అయిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? ఎక్కడ ఉంటారు జనాలు? లైన్ క్యూలు కడతారు. సో బార్ షాప్లోనో లేదా లిక్కర్ షాప్లోనో, సో అలాంటి వాళ్ళ ప్లేస్ అన్నింటిలో సో లైన్ క్యూలో ఉంటారు. సో దిస్ ఇస్ హౌ ఈ తమో గుణం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఐదర్ స్లీప్, లేదంటే సినిమా హాల్స్, సో వీటిలో బిజీగా ఉంటారు. ఇన్ దిస్ వే టైమింగ్స్ కూడా ఆ రకంగా ఉంటాయి. జనరల్ డిస్క్రిప్షన్స్ అంటే ప్రతిదీ కూడా ఈ 3 గుణాల్లో ఉంటాయి. ఈవెన్ శ్రీమద్ భగవద్గీతలో కనీసం 3-4 chapters ఓన్లీ 3 గుణాల గురించి వర్ణిస్తుంది. మీరు చూడండి, దీంట్లో అప్పుడప్పుడు కొన్ని శ్లోకాలు వస్తాయి. అదే కాకుండా పర్టికులర్గా మనకు 14వ అధ్యాయం త్రిగుణాలు అని చెప్పేసి 3 modes ఆఫ్ మెటీరియల్ నేచర్ అని 14వ అధ్యాయం, మనకి 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, ఇవన్నీ కూడా. అంతేకాదు
త్రిభిర్గుణమైర్భావైర్ ఏభిః సర్వమిదం మోహితం నాభిజానం. సో ఇంకేమిటంటే అన్నీ కూడా ఈ 3 గుణాల్లో, వేదాలు కూడా ఈ పురాణాలు కూడా ఈ 3 గుణాల్లో వివరించబడ్డాయి, దాని ప్రకారంగా వర్ణించబడ్డాయి. చూడండి 18 పురాణాలు ఉన్నాయి. 18 పురాణాలు కూడా సో 3 గుణాలకి 666 అర్థమైందా? దీని ప్రకారంగా డివైడ్ చేయబడ్డాయి. 6 ఉన్నాయనుకోండి, సో స్కంద పురాణం, లింగ పురాణం, అలా 6 పురాణాలు వచ్చేసి ఇవి తమో గుణంలో ఉండేవాడు. బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ, బ్రహ్మ వైవర్త అని ఈ రకంగా అనదర్ 6 పురాణాలు వచ్చేసి రజోగుణంలో ఉన్నాడు. సో తర్వాత గరుడ పురాణం, విష్ణు పురాణం, తర్వాత శ్రీమద్ భాగవతం, పద్మ పురాణం, ఇలాంటివన్నీ వచ్చేసి సత్వగుణంలో ఉన్నాయి. అఫ్కోర్స్ ఇవన్నీ కూడా ఉన్నతంగా సత్వగుణం కంటే ఉన్నతమైనవి. శ్రీమద్ భాగవతం, భగవతి ఇవన్నీ వచ్చేసి దీనికంటే ఉన్నతమైంది, సత్వగుణం కంటే ఉన్నతమైంది. సో ఈ రకంగా శాస్త్రాలు కూడా మనకు సో డివైడ్ చేయబడ్డాయి. అదే కాకుండా డ్రెస్సెస్, సో డ్రెస్సెస్ ఫర్ ద మెన్, ఏ రకమైన డ్రెస్సెస్ చెప్పండి మనకి? సత్వగుణంలో ఏంటి, రజోగుణంలో ఏంటి, తమోగుణంలో ఏంటి? తమోగుణం చెప్పండి ఫస్ట్. ఏమంటారు? ఓకే, జీన్స్, షార్ట్స్, బర్ముడాస్, సో ఇలాంటివన్నీ కూడా మాకు తమోగుణంలో ఉంటే, జీన్స్ అసలు యాక్చువల్గా ఎందుకు ప్రవేశపెట్టారంటే తెలుసా? అది మా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు, 15 days he doesn't wash. ఆ తర్వాత ఫోల్డ్ చేసి పెట్టి ఆఫ్టర్ 15 days అగైన్ he wash. సో దిస్ ఈజ్ హౌ తమో గుణం అనేది ఈ రకంగా ఉండేవాడు. సో డ్రెస్సెస్ అనేది తమో గుణంలో ఉండే డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఫ్యాషన్ అంటే రజోగుణంలో యొక్క డ్రెస్ ఏమిటి? ప్యాంట్ షర్ట్. నెక్స్ట్ సత్వగుణంలో ఉండేది కుర్తా, పైజామా, తర్వాత ధోతి. సో ఇవి సత్వగుణంలో ఉండే డ్రెస్సెస్. హెయిర్ స్టైల్స్ చెప్పనక్కర్లేదు, ఇంకా హెయిర్ స్టైల్స్. సో అదే లేడీస్కి వచ్చి చెప్పండి ఏంటంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం ఉన్న డ్రెస్సెస్ ఏం మధుజీ? ఎస్ మధుజీ? maybe somebody can switch off this fan. You can speak little louder. You can speak little louder. So anyway, so I can tell you what it is. So basically, yeah, girls wearing same jeans and other dresses, men dresses. సో అది కూడా తమోగుణంకి సంబంధించింది. ఫ్యాషన్కి సంబంధించింది కెన్ సే సో రెగ్యులర్గా ఉండేటువంటి బాడీ కాల్ చుడీదార్ అలాంటి డ్రెస్సెస్ సమ్వాట్ బెటర్ ఏంటది ఫ్యాషన్. సో రెగ్యులర్ ట్రెడిషనల్గా ఉండేది సారీ, రైట్. సో ఏదో ఒకరోజు అందరి భక్తుల్ని శారీస్లో చూడాలనుకుంటున్నాను, ఎస్పెషల్ లేడీస్. సో కల్చర్ అనేది డిఫరెంట్. సో ఆ కల్చర్ని యూ హావ్ టు సెట్. సో ఆ సత్వగుణంలో తీసుకొచ్చినట్లయితే సో ఆటోమేటిక్గా ఈవెన్ అదర్స్ మైండ్స్ కూడా చేంజ్ అవుతాయి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ ద కల్చర్ రిప్రజెంట్స్ దెన్ ఆటోమేటిక్గా కల్చర్ని ఒక రకంగా చేసినట్లయితే ఆటోమేటిక్ ఈవెన్ సిన్ఫుల్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోతాయి, పాపకార్యాలు కూడా తగ్గిపోతాయి. దిస్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఈ రోజుల్లో, ఇంకా చెప్పనక్కర్లేదు. అందుకే చూడండి బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ ఎప్పుడైతే ఇవన్నీ వాళ్ళు ఎలా రిప్రజెంట్ చేస్తున్నారంటే నో డ్రెస్,
అందుకోసం చెప్పేసి వాళ్ళు ఎవరైతే డ్రెస్ లేరో, డ్రెస్సెస్ ఉండవో, వాళ్ళు ఏమవుతారు చెప్పండి నరకంలో ఆ నెక్స్ట్ లైఫ్లో? ట్రీస్. కాబట్టి అందుకోసం చెప్పి మీరు గుర్తుంచుకోండి, బాలీవుడ్, వుడ్ అంటే ఏంటి? టాలీవుడ్, హాలీవుడ్, ఆల్ దిస్ దే బికమ్ వుడ్. అందుకోసం చెప్పేసి వాళ్ళు ముందుగానే పెట్టారు, యూఆర్ గోయింగ్ టు బికమ్ వుడ్స్ అని చెప్పేసి. సో దట్స్ వెరీ మచ్ రిక్వైర్డ్. సి అందుకోసం కల్చర్లో కొంతమంది పొలిటీషియన్స్ పర్పస్ఫుల్లీ ధామ్ అంటే క్షేత్రాలని డెవలప్ చేయరట. ఎందుకంటే ఎవరైతే క్షేత్రానికి వెళ్తారో ఒక రకమైన సత్వగుణంలో ఉంటారు. సో అది నిజానికి సత్వగుణం కంటే అతీతంగా ఉండాలి, పోనీ అట్లీస్ట్ సత్వగుణంలో ఉంటారు. అందుకోసం చెప్పేసి వారు సత్వగుణంలో లేకుండా ఉండాలి అంటే క్షేత్రాలను డెవలప్ చేయకుండా ఉంటే, సో వాళ్ళు ఇదే ప్రదేశంలో సిటీలలో ఉంటూ ఈ యొక్క ప్యాషన్ ఇగ్నోరెన్స్లో ఉండిపోతారు. సో దానికి ఒకవేళ వాళ్ళు సత్వగుణంలోకి వచ్చారనుకోండి, ఎక్కువగా వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలకు కానివ్వండి, వీటన్నిటికీ ఈ ప్యాషన్స్కి ఎక్కువ వెళ్ళరు. అలా వెళ్ళనట్లయితే బిజినెస్ అనేది ఉండదు వాళ్ళకి. కాబట్టి అలాంటి వాటిని డెవలప్ చేయరట, పర్పస్ఫుల్లీ చేయరట. కానీ సమ్ పొలిటీషియన్స్ ఆర్ వెరీ గుడ్ దీస్ డేస్. వాళ్ళు అలాంటి క్షేత్రాలను డెవలప్ చేస్తూ సో వాటిని జనాలకి ఇవి చేస్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ సైన్ యాక్చువల్. కాబట్టి యూ షుడ్ థింక్, ఇలాంటి ఎవరైతే ఆ రకంగా క్షేత్రాలని ధామ్ని మనం డెవలప్ చేస్తుంటారో వీ షుడ్ ఎంకరేజ్ దెమ్. సో రెండవది, ఈ గుణాలు మనం ఎప్పుడైతే ఈ గుణాల్లో మరి అంటే ప్రధానంగా మరి ఎలా అంటే అలా మనం ఫిక్స్ చేసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏ గుణంలో మనం ప్రత్యేకించి ఒక గుణంలో జన్మించామనుకోండి, ఉదాహరణకి ఒక వ్యక్తి మనం పూర్వకర్మానుసారంగా ఒక ప్రత్యేకమైనటువంటి గుణంలో జన్మించాం లెట్స్ సే. సో 3 పద్ధతుల ద్వారా, అంటే 3 యోనుల ద్వారా, గర్భం ద్వారా, సో ఒక వ్యక్తి అంటే ఒక ఆత్మ సో 3 గుణాలు, 3 శరీరాలను తీసుకుంటారు. ఒకటి వచ్చేసి తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తి మంకీ. సో ఈ యొక్క కోతి యొక్క శరీరం నుండి వస్తుంది. సో రెండవది రజోగుణం ఉన్నది టైగర్, పులి. సో సత్వగుణంలో ఉండేది మానవుడు అంటారు. నిజానికి మళ్ళీ దాంట్లో డివిజన్స్ ఉంటాయి, జంతువుల్లో కూడా డివిజన్స్ ఉన్నాయి. జంతువులో చూసినట్లు కూడా సో దాంట్లో కూడా జంతువులో కొన్ని చెప్పండి సత్వగుణంలో ఉండేవి. ఆవు, వెరీ గుడ్. ఇంకా ఎలిఫెంట్, ఇంకా హంస. యా, బర్డ్స్లో హంస. వేరే ఉందా? పీకాక్. ఓకే. ఇంకా హంస అయిపోయింది. ఎస్. డియర్. ఓకే. ర్యాబిట్. సో బర్డ్స్లో అయితే మనకి హంస ఒకటి, రెండవది ప్యారెట్స్, పీకాక్స్, ఇంకేమున్నాయి మనకి తమో గుణంలో ఉండేవి? ఓకే, ఈగల్స్. నెక్స్ట్ క్రోస్, కాకినాడ. చెప్పనక్కర్లేదు. ఎస్. నెక్స్ట్ vultures. Yes, so there is a lot of birds like that you can analyze, right? And similarly హ్యూమన్ బీయింగ్స్లో కూడా వెరైటీస్ ఉన్నారు. సో దాంట్లో అందరూ కూడా సత్వగుణంలో ఉంటారు కాదు. సో ఆటోమేటిక్గా సో మీరు 17th చాప్టర్ 18th చాప్టర్ చదివినట్లయితే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది మనం ఏ గుణంలో ఉన్నామని. సో మనలో అంత సత్వగుణం ఉంటుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఎప్పుడైతే జపం ప్రారంభించామంటే మనలో ఇప్పుడు రామాయణంలో చెప్పుకున్నట్టుగా మనం రావణ, కుంభకర్ణ, విభీషణ వాళ్ళు ఎంత పర్సంటేజ్ మన హార్ట్లో ఆక్యుపై చేసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. అవునా కాదా? ఒకసారి జపం చేస్తున్నాం అనుకోండి, సో ఆటోమేటిక్గా సో రావణుడు వస్తున్నాడా,
కుంభకర్ణుడు వస్తున్నాడు, ఆటోమేటిక్గా స్లీప్ వచ్చేసి, లేదంటే విభీషణుడు ఎక్కడున్నాడో వెతుకోవాల్సింది. సమ్టైమ్స్ ఈ ఎక్కడో బయట ఉంటాడు విభీషణ్, నాట్ ఇన్ ద హార్ట్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్, రైట్? సో this is the situation, and hardly so we will be in mode of goodness. మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ద డిస్క్రిమినేషన్ విల్ బి దేర్. సో మైండ్ విల్ బి కూల్ అండ్ కామ్, అండ్ ఎస్పెషలీ డిస్క్రిమినేషన్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏది మంచిది ఏది చెడు, దానికి వ్యత్యాసం ఏమిటి అనేది సో మనం స్పష్టంగా మనం ఎంచుకోవాలి. సో దిస్ విల్ బి దేర్. అండ్ అదర్ థింగ్స్ వచ్చేసి మనకి ఈ గుణాల్లో ఉన్నప్పుడు మరి డూ వీ హ్యావ్ ఎనీ చాయిస్ టు ఓవర్కమ్ ఫ్రమ్ దిస్ మోడ్స్? అంటే చేంజింగ్ ద మోడ్స్ అనేది ఛాన్సెస్ ఉన్నాయా లేవా? అంటే ఇక ఏ మోడ్లో ఉంటే ఆ మోడ్లో వెళ్ళిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ ఉందనుకోండి, రైల్వే ట్రాక్స్ ఉన్నాయి, అలా ట్రాక్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది ట్రైన్. సో అన్లెస్ సంబడి చేంజెస్, అవునా కదా? మరి మన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. కొంతమంది అంటుండొచ్చు, సో ఏం చేస్తామంటే నేను కూడా భక్తి చేయాలనుకుంటున్నాను కానీ భగవంతుడు అది ఇవ్వట్లేడు, అంటే ఏదో సిగరెట్ వదిలేయాలనుకుంటున్నాను సో వదిలేయలేకపోతున్నాను, అంటే ఏదో భగవంతుడు వచ్చేసి ఆ 2000 మధ్యలో సిగరెట్ పెట్టేసి ఏదో దారంతో కట్టేసినట్టు, అంటే దే ఫీల్ దాట్. బట్ డస్ ఇట్ మీన్ లైక్ దట్? విల్ ఇట్ హ్యాపెన్ లైక్ దట్? కానీ నిజానికి అలా కాదు. మరి మనం చేంజ్ అవ్వచ్చా లేదా? ఉదాహరణకి ఒక హోటల్కి వెళ్ళారనుకోండి, హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మెనూ ఇస్తారు, మెనూ చూస్తారు, మెనూ చూసేసి సో వాట్ యూ వాంట్ సార్ అన్నారు అనుకోండి. సో అక్కడ ఆ వ్యక్తి చెప్పారనుకోండి, సరే ఒక మంచి టీ తీసుకురాని అని అనుకోండి. ఇప్పుడు తాజ్ హోటల్కి వెళ్ళారు, టీ తీసుకురాని అంటే ఏ టీ అండి? సో గ్రీన్ టీయా, లెమన్ టీయా, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో ఇలా ఏదో ఒక టీ చెప్పారనుకోండి. దాని తర్వాత సో వాటర్ ఏది వేయాలండి అంటారు, వెదర్ ఇట్ ఈస్ యూనో మినరల్ వాటరా, నార్మల్ వాటరా, లేదంటే ఆర్ఓ వాటర్, సంథింగ్ ఇలా. దాని తర్వాత సరే మీ ఇష్టం వచ్చింది అది తీసుకురా అంటారు అనుకోండి. మిల్క్ అన్నారు, కౌ మిల్క్, బఫెలో మిల్క్, క్యామెల్ మిల్క్, ఏదో ఒకటి అడుగుతారు. ఇవన్నీ చేసిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదో ఒక నార్మల్ టీ తీసుకురా అనుకోండి. నార్మల్ టీ అయితే ఇక్కడ దొరకదండి, యూ కెన్ గో అవుట్ సైడ్ అంటారు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద మెనూ. ఇఫ్ అక్కడ మెనూ ఉందనుకోండి, మెనూ ప్రకారంగా ఏదైతే ఉందో యూ హ్యావ్ టు టేక్. లేదంటే ఆ వ్యక్తి వెయిటర్కి ఒక విషయం చెప్పారనుకోండి, సార్ ఇంట్లో మా మదర్ ఏ రకంగా అయితే దోశ చేస్తుందో అదే రకంగా మీరు దోశ చేసి ఇవ్వండి అని అన్నారనుకోండి. వెయిటర్ ఏమంటాడు, ఇంట్లోకి వెళ్ళి మీ మదర్ దగ్గర తీసుకోండి, ఇక్కడ లేదు అని అంటారు. ఇస్ దట్ క్లియర్? సిమిలర్లీ మనం హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో మెనూ ఏదైతే ఉందో మెనూ ప్రకారం తీసుకోవాలి, అంతే తప్ప సో వీ కెనాట్ ఇంపోజ్ ఆల్ దోస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ సో విత్ ఇన్ ద హోటల్. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే అక్కడ సిమిలర్లీ మనకి ఇక్కడ ఏదైతే మనం కావాలనుకుంటామో ఈ భౌతిక ప్రపంచంలో లేనిది అది ఇక్కడ దొరకదు. దెన్ వీ హ్యావ్ టు గో జస్ట్ లైక్ హోటల్లో ఏదైతే లేదో నిజంగా మన మదర్ చేసినట్టుగా హోటల్లో ఎలాగో ఉండదు. కాబట్టి అలాంటి దానికోసం మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు గో హోమ్. అందుకోసం చెప్పేసి ఈ భౌతిక ప్రపంచంలో దొరకంది ఏదైతుందో అది కేవలం స్పిరిచువల్ వరల్డ్లో దొరుకుతుంది, ఆధ్యాత్మిక ప్రపంచంలోనే దొరుకుతుంది. సో జైల్లో ఉన్నారనుకోండి, ఆ జైల్లో వ్యక్తి లేదా నాకు ఇలాంటివి నేను తీసుకోను అన్నామంటే సో అక్కడ ఊరుకుంటారా జైలర్? సో ఇంకో 4 అంటిస్తాడు. సో తింటే తిను చేస్తే చావు అని చెప్పేసి. సిమిలర్లీ సో ఎప్పుడైతే మనం ఈ జైల్లో భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు వెరైటీస్ ఆఫ్ విప్స్ అనేది ఈ దుర్గాదేవి జైలర్ ఈ 3 గుణాల చేత రకరకాల పనిష్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి వీటి నుండి బయటపడాలి అనంటే ఓన్లీ ఒకే ఒక సొల్యూషన్. ఆ ఓన్లీ సొల్యూషన్ ఏమిటంటే వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ మెటీరియల్ వరల్డ్. భౌతిక ప్రపంచం నుండి బయటికి వెళ్ళినట్లయితే, వైకుంఠకి వెళ్ళినట్లయితే, అది మన సొంత ఇంటికి వెళ్ళామనుకోండి, సో అక్కడ మనకి ఇష్టం వచ్చినటువంటి డిషెస్ అనేవి ఉంటాయి. సో మన ఇష్టం వచ్చినటువంటి యాక్టివిటీస్ అనేవి చేసుకోవచ్చు. ఇవన్నిటికీ అవకాశం ఉంటుంది. సో అవర్ ఓన్ ఫాదర్ అండ్ మదర్ వాళ్ళకి మనకు నచ్చినట్టు చేస్తారు. రైట్? సో ఇన్ దిస్ వే
మనకు ఈ భౌతిక ప్రకృతిలో ఈ త్రిగుణాలు లైక్ ఏ పప్పెట్స్ లాగా మనల్ని ఆడిస్తూ ఉంటాయి. సో మనకు నచ్చినట్టుగా ఉండాలనుకున్నప్పుడు కూడా మనం ఉండలేము. ఎందుకంటే చూడండి, సమ్టైమ్స్ ఎంతోమంది వీటికి అడిక్షన్స్ ఉన్నాయి. అడిక్షన్స్కు బాగా స్లేవరీగా స్లేవ్స్ అయిపోతారు. కానీ దాని నుండి బయటపడడానికి చాలా కష్టపడుతుంటారు. మరి ఎందుకు వాళ్ళు బయటపడలేరు అంటే బికాస్ ఆఫ్ దిస్ మోడ్స్. వాళ్ళు ఖచ్చితంగా ఆ తమో గుణంలో ఉంటారు, రజోగుణంలో ఉంటారు. ఈ మోడ్స్ నుండి, ఆ గుణాల నుండి బయటపడితే తప్ప వాళ్ళు ఆ అలవాటు నుండి బయటపడలేరు. సో కాబట్టి అన్లెస్ అంటిల్ దే అండర్స్టాండ్ దిస్ సైన్స్ దే కెనాట్ కమ్ అవుట్ ఫ్రమ్ దట్. అందుకే సో దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం భగవంతుడు మనకు ఒక క్లియర్ కట్ క్యాటలాగ్ అనేది ఇచ్చారు. దిస్ ఈజ్ హ్యూమన్ బీయింగ్స్కి మాత్రమే దీన్ని బోధించబడింది. ఏ జంతువు దగ్గరికి వెళ్ళేసి మనం చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి హ్యూమన్ బీయింగ్స్లో కూడా, మానవుల్లో కూడా సివిలైజ్డ్ నాగరికులకు మాత్రమే ఇది అర్థమవుతుంది. అందరికి వెళ్ళేసి ఒక ఉదాహరణకి ఒక రజోగుణంలో ఉన్న వ్యక్తికి వెళ్ళేసి భగవద్గీత బోధించామనుకోండి, తనకు వంట పట్టదు. తను వినడానికి కూడా తను సహించడు. సో తర్వాత వింటాను, నేను చాలా బిజీగా ఉన్నాను. ఎంతమంది అంటారు, మీరు వెళ్ళి తీసుకెళ్ళి భగవద్గీతలు ఇవ్వండి, మీరు ఒకసారి బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయండి బయటికి వెళ్ళేసి, దెన్ యూ కెన్ సీ ఎంతమంది తమో గుణంలో ఉన్నారు, రజోగుణంలో ఉన్నారు అన్నది మీకు అర్థమవుతుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కనీసం ప్రభుపాల వారు అంటారు, మన లక్ష్యం అనేది కనీసం జనాలు సత్వగుణంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్నో రకాలైనటువంటి మానసికం కానివ్వండి, శారీరకం కానివ్వండి, ఈవెన్ రెగ్యులర్ నీడ్స్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో అందుకోసం చెప్పేసి భగవద్గీత సో ఈ వీటిని సెట్ చేస్తుంది, త్రిగుణాలను. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, ఈ 3 గుణాల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రియాక్షన్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఒక సినిమా హాల్లో అకస్మాత్తుగా ఏదో బాంబ్ బ్లాస్ట్ అయ్యేది, లేదంటే ఫైర్ అనేది క్యాచ్ అయ్యేది అనుకోండి. సో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినట్లయితే తమో గుణం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? వాట్ ఈస్ ఇట్? అలా ఉండిపోతాడు. ఓకే, అలా ఉండిపోతాడు. నెక్స్ట్ రజోగుణంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అంత స్మోక్ వచ్చేసింది, సో ఎక్కడేం తెలియట్లేదు, ఏం చేస్తాడు? వాడు సో అటు ఇటు పరిగెత్తుంటాడు రజోగుణంలో వ్యక్తి. అంటే ఏదో ఒక యాక్టివిటీ చేయాలి, ఏదో ఒకటి చేయాలి, కానీ అదేదో కాంక్రీట్గా ఉండదు. అది నిజానికి ఏం చేయాలో అతనికి అర్థం కాదు. అదే సత్వగుణంలో వ్యక్తి మనం ఏం చేస్తారంటే, ముందుగా అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తుంటాడు, వాటిని ఇమీడియట్గా వాటిని ఆపరేట్ చేస్తాడు. సెకండ్ థింగ్ వచ్చేసి, సో ఫైర్ ఇంజన్కి కాల్ చేసేసి సో వాళ్ళని రమ్మని చెప్పడం. సో ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ తీసుకొని చేస్తారు. సో కంగారు పడకుండా కొంచెం ఇంటెలిజెన్స్ ఉపయోగించి, బుద్ధిని ఉపయోగించి ఇలాంటి పనులు చేస్తారు. వెరాజ్ మిగతా గుణాలు ఉన్నవారు, తమో గుణం ఉన్నవారు, వాళ్ళకి ఎలాగో ఏం చేయాలో అర్థం కాదు, అలా ఉండిపోతాడు, ప్యానిక్గా ఉండిపోతాడు. ఇంకొక వ్యక్తి, రజోగుణం ఉన్న వ్యక్తి అటు ఇటు పరిగెడతాడు, కానీ ఏం చేయాలో అర్థం కాదు, తోచని పరిస్థితి. సో కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి బాగా గుర్తు, హౌరా స్టేషన్లో మేము ఒకసారి వెళ్తున్నాం. దానికి ఎస్కలేటర్లో ఎక్కిన తర్వాత మన డివోటీస్ కొందరికి సడన్గా ఒక మాతాజీకి శారీ అనేది దాంట్లో పడిపోయింది, ఆవిడ కింద పడిపోయింది. సో రోల్ అయ్యే టైంలోనే సో మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ నేను అప్కి వెళ్ళిపోయాను, అక్కడ ఉన్నాను. సో ఒక స్టూడెంట్ ఉండేవాడు, పిల్లడు ఉండేవాడు. వెంటనే ఆలోచించి కింద బటన్ ప్రెస్ చేశాడు, ఆగిపోయింది. రీసెంట్గా కూడా నేను ఇక్కడ బెంగళూరులో చూశాను, ఒక పిల్లవాడు పైన స్టెప్స్ నుండి రోల్ అయిపోతున్నాడు. సో ఈ రకంగా అది కొంచెం డేంజరస్ అనుకోండి. సో ఆ టైంలో అన్లెస్ యూ నో దట్ వేర్ ద స్విచ్ ఇస్, కొంచెం బ్రెయిన్ కంగారు పడకుండా చేస్తే ఆటోమేటికలీ సో యూ విల్ బి సేఫ్. సో దిస్ రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ సత్వగుణం, ఇంటెలిజెన్స్ అనేది అవసరం. సో ఇన్ దిస్ వే మనకి
సత్వ రజస్ తమో గుణాలు అనేది వర్క్ చేస్తుంటాయి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఇవి బైండ్ చేస్తున్నప్పుడు కూడా వీ హ్యావ్ ఏ చాయిస్. మనకి ఎట్లాగైతే మెను ఇవన్నీ ఉన్నప్పుడు కూడా హోటల్లో ఇంటికి వెళ్ళేసి మనం ఏ రకంగా చేసుకోగలమో, అంటే వీ హ్యావ్ ఏ చాయిస్. అక్కడ అవన్నీ లేకుండా మనం ఇంటికి వెళ్ళేసి చేసుకోగలమో, అలాగే మనకి ఒక చాయిస్ అని ఉంది, మనకు ఒక సాంగత్యం. సో మనకి ఏం తీసుకోవాలనేది మనం చూస్ చేసుకోవచ్చు, ఏ హోటల్కి వెళ్ళాలని మనం చూస్ చేసుకోవచ్చు. వీఆర్ డూయింగ్ దాట్. లేదంటే హోటల్ వ్యక్తి అన్నాడు అనుకోండి, సో 3 రోజులు 4 రోజుల నుండి పాడైపోయిన తీసుకొచ్చేసి మన దగ్గర పెట్టేసి ఇదే ఉంది, వంటవాడు ఇదే చేశాడు, నువ్వు ఇదే తినాలి అన్నట్టు తింటారా? నో, యూ హ్యావ్ ఏ చాయిస్. మనం తింటామో తినమనేది మనకు ఆ చాయిస్ ఉంది. కాబట్టి సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ అంటే అక్కడ అలాంటివన్నీ మనం చూస్ చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్గా ఏ గుణంలో దానికి ఉండాలి అంటే ఏం చేయాలని మనకు భగవద్గీత బోధిస్తుంది. సో దాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకొని వీ కెన్ షిఫ్ట్ అవర్ మోడ్స్, వీ కెన్ ట్రాన్సెండ్ అవర్ మోడ్స్. తమోగుణం నుండి రజోగుణం, రజోగుణం నుండి సత్వగుణం. సో వీటికి ఈ రకంగా వీ కెన్ మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అయితే యాక్చువల్లీ ఇది ఎలాబొరేట్ టాపిక్, సో రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. వీ కెన్ డిస్కస్ మోర్ ఎలాబొరేట్లీ. సో నెక్స్ట్ టైం. ఎనీ క్వశ్చన్స్ ఆర్ కమెంట్స్? श्रीमद् भगवद गीता की, जगद्गुरु श्रील प्रभुपाद की, ताई गॉड प्रेमानंदे. आई थिंक बिकॉज ऑफ एक्सेसिव हीट, సో అది ఈరోజు చాలామంది తక్కువ వచ్చారు. సో నో ప్రాబ్లం. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్. సో లెట్ us చాంట్. ఎవరైనా కొత్తగా వచ్చారండి ఈరోజు? ఫస్ట్ టైం వచ్చారా ఎవరైనా? సో అందరు కూడా థ్యాంక్ యూ. బట్ ఎనీవే, సో ఫైనలీ విల్ చాంట్ ఫర్ ఎవ్రీవన్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత की, जगद्गुरु श्रील प्रभुपाद की.